కలలో ఒక నిచ్చెనను చూచెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ నుండిరి. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 22వ వచనం వరకు. యాకోబు బెర్షబా దాటి హారాను వైపు వెళ్ళి బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ పితామహులకు అబ్రహాముకు ఈసాకుకు నేనే దేవుడను. నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరుగులా వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడేదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నిన్ను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడున్నట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గదారము అనెను. యాకోబు పెందెల కడ లేచెను. తలదిండుగా చేసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశముకు బెతేలు అను పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. తర్వాత యాకోబు, దేవుడు నా వెంట ఉన్న ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడు గుడ్డలు సమకూర్చిన ఎడల నేను నా తండ్రి ఇంటికి తలపువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరునే మూప్రొద్దు కొలిచెదను. నేను స్తంభముగా నిలిచిన ఈ రాయి దైవ మందిరం అగునుగాక. నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.